మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే వారం వరకు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కొనసాగనున్నారు. ఇక కేజ్రీవాల్ తన అరెస్టు అక్రమమని, ఈడీ అరెస్టును రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తిరస్కరించారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు తన క్లయింట్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అందుకు విచారణకు అనుమతిస్తారో లేదో చెప్పేందుకు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు. కాగా కేజ్రీవాల్ అప్పీల్ పై అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేయదని తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం గురువారం ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కోర్టు కార్యకలాపాలు జరగవు. శుక్రవారం స్థానిక సెలవు దినం, ఆపై వారం ముగుస్తోంది. సోమవారం తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయి. అప్పటి వరకు తీహార్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర బాబు అందజేస్తారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం అయితే తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా అయితే కొనసాగుతున్నారు. అయితే ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అయితే ఈ లిక్కర్ కుంభకోణం కేసులో అయితే కేజ్రీవాల్ని ప్రధాన సూత్రధారిగా భావించి ఆయన మీద పలు ఆరోపణలు చేసి ఈడీ కస్టడీలోకి అయితే తీసుకుంది, అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తీహార్ జైలుకు కూడా పంపించడము, రౌజ్ అవెన్యూ కోర్టు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించడము, ఈ నెల ఏదైతే ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా తీహార్ జైల్లోనే ఉంటున్నట్టు కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తీహార్ జైలుకి ఆల్రెడీ కేజ్రీవాల్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఉంటున్నారు, రిమాండ్ ఖైదీగా అయితే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈడీ ఏదైతే తనపైన ఆరోపణలు చేసిందో, ఇటు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధానమైనటువంటి సూత్రధారిగా కేజ్రీవాల్ ఉన్నారని చెప్పేసి ఏవైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు అన్నీ కూడా తప్పుడు వార్తలు నా పైన చేసి ఈడీ అక్రమంగా నన్ను అరెస్ట్ చేసిందని చెప్పేసి ఈడీ అరెస్టుని ఖండిస్తూ సీఎం కేజ్రీవాల్ అయితే తన తరపున న్యాయవాదితో ఢిల్లీ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఈ అరెస్టుని అక్రమంగా భావిస్తూ అయితే ఢిల్లీ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ ధర్మాసనం అయితే విచారణ జరిపింది. అయితే విచారణ జరిపిన నేపథ్యంలో అయితే ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత అంటే సరైన ఆధారాలతోనే ఈడీ అరెస్ట్ చేసిందని, సో ఈడీ దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డులను కూడా కోర్టు ముందు ఉంచిందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అయితే తీర్పు వెలువడించడం జరిగింది. అయితే ఈ పిటిషన్ని మేము రిట్ పిటిషన్ని తిరస్కరిస్తున్నాం, దీన్ని కొట్టివేస్తున్నాం అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు అయితే ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈడీ అరెస్టు అక్రమం అని చెప్పేసి ఏదైతే హైకోర్టులో
తన తరపు న్యాయవాదితో కేజ్రీవాల్ తరపున న్యాయవాదితో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అయితే మొత్తానికి ఢిల్లీ ధర్మాసనం అయితే హైకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కీలక వ్యాఖ్యలు కూడా ఢిల్లీ హైకోర్టు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలి అని చెప్పేసి దానికి సంబంధించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినట్టు ధర్మాసనం వినదు. సో కోర్టు చెప్పినట్లే నిందితుడు ఎవరైనా వినాలి, కోర్టు రూల్స్ ప్రకారమే జరగాలని చెప్పేసి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఈ కేసు ఏదైతే కేసు జరుగుతుందో దీన్ని ప్రస్తుతం అంటే ఇటు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరుగుతుందని చెప్పేసి కొంతమంది భావిస్తున్నప్పటికీ కూడా కోర్టు దీనిపైన కూడా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఇది బీజేపీకి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేజ్రీవాల్కి మధ్య జరుగుతున్నటువంటిది కాదు, ఇది నిందితుడిగా పరిగణించినటువంటి అంటే నిందితుడిగా ఏదైతే ఈడీ ఇప్పుడు ప్రస్తుతం అరెస్టు చేసిందో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి ఈడీకి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూగానే ఇది చూస్తాము తప్పకుండా. సో కోర్టు ప్రకారమే ఎప్పుడైనా విచారణ జరపాలి, ఎప్పుడు దీనిపైన కేసును విచారణలోకి తీసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా కోర్టు పరిధిలోనే కోర్టు ప్రకారమే జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రకారమే జరుగుతుందని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు అయితే పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓవరాల్గా అయితే ఇటు కేజ్రీవాల్ ఏదైతే ఈడీపై సవాల్ చేస్తూ అంటే ఈడీ తనను అరెస్ట్ చేసింది అక్రమం చెప్పేసి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ అయితే మొత్తానికి ఢిల్లీ హైకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. అయితే అనంతరం వెంటనే ఢిల్లీ హైకోర్టు ఏదైతే పిటిషన్ కొట్టివేసిందో వెంటనే దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా ఇటు సీఎం కేజ్రీవాల్ అయితే వెళ్ళారు. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ జరిపేందుకు అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన తరపున న్యాయవాది ఏదైతే సీనియర్ న్యాయవాది సంఘవి ఈయన కేసును వాదిస్తున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టులో ఎప్పుడైతే పిటిషన్ అయితే అటు ధర్మాసనం కొట్టివేసిందో ఆ తర్వాత ఇటు సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన తరపున న్యాయవాది అయితే కోరారు. అయితే దీనిపైన విచారణకి స్వీకరించలేదు సీజే ఇటు ఏదైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అయితే దీనిపైన విచారణకు అయితే స్వీకరించలేదు. దీని గురించి మేము పరిశీలిస్తాము చూస్తాము అని చెప్పేసి కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అత్యున్నత న్యాయస్థానం విచారణకి తీసుకోకపోవడంతో ఇటు కేజ్రీవాల్కి అయితే ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది, చుక్కెదురైందనే చెప్పాలి. మరోవైపు ఇటు సుప్రీంకోర్టులో కూడా ఇటు సీఎం కేజ్రీవాల్కి అయితే చుక్కెదురైందని చెప్పాలి. అయితే ఈ రెండు కోర్టుల్లో కూడా అంటే సుప్రీంకోర్టులో విచారణ జరపము అని చెప్పేసి ఇటు జస్టిస్ చంద్రచూడ్ అయితే చెప్పడం జరగలేదు, కానీ దీనిపైన పరిశీలిస్తాము చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇటు రంజాన్ సెలవులు ఉన్నాయి, ఆ తర్వాత శుక్రవారం స్థానిక సెలవు దినం అంటే కోర్టు ప్రకారం చూసుకున్నట్లయితే స్థానిక సెలవు దినం శుక్రవారం, ఆ తర్వాత వీకెండ్ ఉంది, శనివారం ఆదివారం కోర్టుకు సెలవులు. సో ఈ నేపథ్యంలోనే రాబో రోజులన్నీ కూడా అంటే 4-5 రోజులు కూడా సెలవులు ఉన్నాయి, హాలిడేస్ ఉన్నాయి. సో ఆ తర్వాత సోమవారం రోజు మరి కోర్టు అయితే ఓపెన్ అవుతుంది. సో సోమవారం రోజు అయితే సీఎం కేజ్రీవాల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఈ పిటిషన్ అయితే విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు న్యాయ నిపుణులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఏప్రిల్ 15 వరకు కూడా సీఎం కేజ్రీవాల్ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే ఈడీ అరెస్టుని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన అటు ఢిల్లీ హైకోర్టులో కూడా ఇటు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి సీఎం కేజ్రీవాల్కి. మరోవైపు ఇటు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో కూడా ఇటు వెంటనే విచారణ జరపాలని చెప్పేసి అత్యవసర విచారణ జరపాలని చెప్పేసి దాఖలు చేసినటువంటి పిటిషన్ను కూడా విచారణకు స్వీకరించలేదు. సో ఈ రెండిట్లో కూడా చుక్కెదిరైందని చెప్పాలి. మరి రానున్న సోమవారం రోజు కోర్టు మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత రీఓపెన్ అవుతుంది కాబట్టి ఆ రోజు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ విచారణలో ఇటు ఈడీ అరెస్టు అక్రమం అంటూ భావిస్తున్నటువంటి సీఎం కేజ్రీవాల్ తరపున న్యాయవాది సంఘవి అయితే సీనియర్ న్యాయవాది వాదించే అవకాశం కనిపిస్తుంది. సో మరి ఆ రోజు ఎటువంటి తీర్పు వెలువడుతుందనే మనకి సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇటు ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్ ఇప్పటి వరకు అయితే తన సీఎం పదవికి అయితే రాజీనామా ప్రకటించలేదు. సో ఇటు బీజేపీలో ఉన్నటువంటి ఇటు ప్రతిపక్షాలు కూడా అంటే బీజేపీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని కూడా అనేక మార్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ సీఎం కేజ్రీవాల్ ఇంతవరకు కూడా సీఎం పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఇంతకుముందు జైల్లో ఉండే పాలన కూడా కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూసాం.
అయితే ఆ తర్వాత తిహార్ జైలుకు వెళ్ళారు. తిహార్ జైలుకు వెళ్ళిన తర్వాత కూడా వారానికి 2 సార్లు తన న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఇటు న్యాయవాదులను కలవడానికి అయితే 2 సార్లు అయితే అవకాశం కల్పించింది రౌజ్ అవెన్యూ కోర్టు. అంటే అటు జైలు నియమ నిబంధనల ప్రకారం 2 సార్లు మాత్రమే న్యాయ నిపుణులను కలిసే అవకాశం కల్పిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా అంటే ఢిల్లీ సీఎంగా ఇటు కేజ్రీవాల్ కొనసాగుతున్నారు కాబట్టి ఇటు సీఎం పదవిలో ఉండి ఇటు తిహార్ జైల్లో కొనసాగుతున్న వ్యక్తిగా కూడా మొదటి వ్యక్తిగా కూడా సీఎం కేజ్రీవాల్ అయితే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి అయితే ఇటు పాలనకు సంబంధించినటువంటి విషయాలు ఇటు డిస్కస్ చేయడానికి చర్చించుకోవడానికి మాకు తగినంత సమయం దొరకడం లేదు. సో దీన్ని పొడిగించాలి, వారంలో 2 సార్లు కాదు 5 రోజుల వరకు కూడా దీన్ని పొడిగించాలని చెప్పేసి దీనిపైన కూడా ఇటు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనికి నిరాకరించిందని చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే కేజ్రీవాల్ తరఫున న్యాయవాది ఉన్నారో ఆయన దీనిపైన కూడా అడగడం జరిగింది. దీనిపైన కూడా 5 రోజుల వరకు అంటే 2 రోజులు ఉన్న అవకాశాన్ని 5 రోజుల వరకు పొడిగించాలని చెప్పేసి కూడా ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అడిగిన నేపథ్యంలో ఇటు కోర్టు కూడా దీనిపైన నిరాకరించిందని చెప్పాలి. అంటే మొత్తానికి ఓవరాల్గా అయితే అతను అడిగినటువంటి సీఎం కేజ్రీవాల్ అడిగినటువంటి పిటిషన్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అటు ఢిల్లీ హైకోర్టు అయితే అటు కొట్టివేసినటువంటి పరిస్థితి. అలాగే 5 రోజులు పొడిగించాలి, ఇటు న్యాయవాదులతో మేము చర్చించే అవకాశం కూడా మాకు సరిపోవడం లేదు అన్న విషయాన్ని కూడా నిరాకరించింది. దానికి కూడా తోసిపుచ్చింది ధర్మాసనం. మరోవైపు ఇటు ఢిల్లీ హైకోర్టులోనే కాకుండా సుప్రీంకోర్టులో కూడా అత్యవసర విచారణ జరిపేందుకు కూడా నిరాకరించింది. వచ్చే సోమవారం రోజు అయితే దీనిపైన విచారణ వచ్చే అవకాశం ఉంది. మరి సీఎంగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్ ఇలాగే తిహార్ జైల్లో ఉండి పాలనను కొనసాగిస్తారా లేదంటే ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందన్న విషయాన్ని సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ జరిపేందుకు మరి సోమవారం రోజు ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా సుప్రీంకోర్టులో సోమవారం రోజు ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి సీఎం కేజ్రీవాల్ వేసినటువంటి అత్యవసర విచారణకి మరి స్వీకరించిన తర్వాత సోమవారం జరగబోయే అంటే సోమవారం వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ విచారణలో అంటే సుప్రీంకోర్టు విచారించిన తర్వాత ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఇటు దేశవ్యాప్తంగా అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది.